హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి దమ్ బిర్యానీ ఎలా చేయాలో కూతురు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసినాము, నీళ్ళు పోసినాము, ఒకటి బియ్యం, ఒకటిన్నర నీళ్ళు, బాస్మతి రైస్ నానబెట్టి ఉంచాలి, వడేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం జాలబుట్టలో పోసి వడగొట్టి నీళ్ళు లేకుండా చేయాలి. మంచిగా కట్టెల పొయ్యి వండితే బాగా చాలా చక్కగా ఉంటుంది దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. చూడండి ఎలా చేసేదో చూపిస్తా. ఇంకా ఫస్ట్ ఎసర్లా టేస్ట్ కోసం నిమ్మకాయ చెక్కలు కూడా పిండినాం ఫ్రెండ్స్. 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు. 3 కేజీల బియ్యం ఫస్ట్ ఏం పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు పైన అల్లుకుంటానికి. చూడండి, కలుపు బుజ్జి, ఒకసారి కలపరాదు. అందులో వేసే సామాన్ ఫ్రెండ్స్: జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక్కాయలు, పువ్వు, బియ్యం ఎత్తండి. ఇవన్నీ తెచ్చి రెడీలో పెట్టుకొని అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదో ఒకటి తక్కువైనా టేస్ట్ ఉండదు కదా, అన్నీ ఫస్ట్ తెచ్చినాం. బియ్యం ఎత్తాను చూడు, బగారా బియ్యం మీద పడితే ఆగుబుజ్జి చిన్నగా ఉరిసేత్త కానీ. చూడండి ఫ్రెండ్స్, కలుపు ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకది, మళ్ళా కలుపు బుజ్జి. బాగా గట్టిగా కలపకు, ఇరుగుతాయి బియ్యం. మూత పెట్టి బుజ్జి, దానికి మూత పెట్టి ఉడికాక పడితే కానీ అటు పారేసి తీసి పెట్టకనేమో. ఇంకో బిర్యానీ బగారాకు, కాయలు, దాచిన కాయలు, యాలక్కాయ. పిల్లగాడు అడ్డం వస్తాడేందిరా, ఇంకో లవంగాలు, మొగ్గలు అవన్నీ ఒక్కటేసారి తెచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే వండుకోవచ్చు. కిలో చికెన్ అయినా మటన్ అయినా ఎప్పుడు ఉంటే అప్పుడు సామాన్ అంతా తెచ్చి పెట్టుకొని, ఎప్పుడు మనకు అన్నం తినబుద్ధి కాకుండా మనకు తినబుద్ధి అయినా, మనకు ఎప్పుడు తినాలంటే అప్పుడు సామాన్ అంతా తెచ్చి స్టాక్ గుంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు. ఇప్పుడు మా కూతురు వచ్చింది కాబట్టి ఎమ్మటే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మంట లోపలికి అని రాదమ్మా. కలుపుతావా? కలుపు. అయిందా? గట్టిగా కలపకు, నిమ్మలంగా కలుపు. చూడు ఉడికిందో చూడు. అయిందా? లోపల కానీ ఒక్కరొకే మండుతుంది మంట. ఉడుకుతుంది. అయిందా? పిల్లగా ఆ వీడియో మంచిగా చూసి పెట్టరా లక్కీ. వేరే చిన్న వీడియో మంచిగా పెట్టు. ఇప్పుడు మనం నెయ్యి అంటే నెయ్యి వేసుకోవచ్చు, ఏదంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇష్టం అందులో టేస్ట్, ఎవరి టేస్ట్. బగారా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె పోసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉంచుతాడు మా ఆయన. అయింది అన్నం. పలుకు ఉండగానే పలుకు మీద ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మలంగా దించు, నిమ్మలంగా దించు. జరుగు మీద పడతాయి, జరుగు. నిమ్మలంగా కాళ్ళ మీద గిట్లా పడుతుంది. ఇక తీస్తే గంటతో తీయొచ్చులే, గంటతో తీయొచ్చు, ఇక చాలే.
అన్నం పడుతుంది. మేము గంటతో తీస్తాం కానీ ఇక పక్క పెట్టు చెప్తే వినరు అమ్మ, ఎవ్వరు వినరు నా మాట. అన్నం పడుతుందని టెన్షన్ పడుతున్నా, ఇక పక్కకు పెట్టరాదు. తీయబుజ్జిగా నువ్వు అన్నం జాల గిన్నెలు తెపోరే, 2 జాల బుట్టలు తెపోరు, 2 గిన్నెలు తెస్తే గంటతో తీసి గిన్నెలలో వేసి చేయొచ్చు. కానీ నేను చెప్తా కానీ మీరు పోర్రి, తెలియదు ఏమి లేదు. నాడు చిన్న బుట్టలు తెచ్చి జాల గిన్నెలు. తీయబుజ్జి అది గిన్నెలకి బియ్యం మళ్ళీ మెత్తగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత పలుకు ఉండాలి, సగం పలుకు ఉండాలి అన్నం. బాగుంది కదా, మంచిగా ఉన్నది. ఎడిపోతీరా, గిన్నెకి పోతే అటే, బుట్టికి పోతే అటే, దానికి పోతే అటే, ఎటు పోతే అటే పోతారు. తే నిమ్మలంగమ్మ కింద పోతుంది. ఏం లేదులే, అడుగురు చిన్నగా చెయ్యి గిట్ట కాలుతుంది. నేను అంటూనే ఉన్నా, అడుగులేదన్న మూత అన్న పెట్టుర్రి, మూత పెట్టా, పెద్ద మూత పెట్టుర్రి. ఆ ప్లేట్లన్నా పెట్టి చెయ్యి కాలకుంటా అట్లా పెట్టి. ఇంకోటి దేరా చిన్న నాని, ఇంకోటిదే ఇది నిండుతుంది. ఇంకోటిదే 3 కేజీల బియ్యమే ఎక్కువ అవుతాండే. ఇంకొకటి చెయ్యి కాలుతుంది అమ్మ, చెయ్యి కాలుతుంది. అంత నిండబెట్టకు, చెయ్యి కాలుతుంది. వీళ్ళు చెయ్యి కాలుతుంది అంటే తండ్రి బిడ్డ అసలే ఇంటలేరు కదా. అగో చూడు వాళ్ళ ప్రయోగాలు చూడు, చెయ్యి కాలుతుందని అంటున్నా. నిమ్మలంగా ఎయ్యి దబదబ్బయ్యి, ఏం కాదు. ఆకులు ఇంట తినరా, గొంతుకెళ్ళి ఇరుకుతాను అయ్యి వాళ్ళకు. ఇయ్యమ్మ, ఆకులు ఉంటే మాయలే తల్లి, వాటిని ఎందుకో తీస్తాను. అన్నం తీసి పక్కకు పెట్టుకొని, కూర అయిందా ఓ బుజ్జయ్యి, కూర అయిందా చూడు. లోపల కుక్కర్ మీద ఉన్నది చూడు, గ్యాస్ మీద ఉన్నది. ఎన్ని విజిల్లు వచ్చినాయి? 10. మెత్తగానే అవుతుంది తీయగా. 10 విజిల్లు అంటే మెత్తగానే అవుతుంది తీయే. మళ్ళీ మెత్తగా అయితే బాగుంటుంది ఇప్పుడే. 10 అంటే మటన్ కాబట్టి మెత్తగానే ఉంటుంది, ఉడకాలి. ఏరేది ఇంకోటి చేయగాల పెట్టుకునేవమ్మా. ఆ గిన్నె రాదు అట్లా. అంత ఊసిపోయిగా మటన్ ఫ్రెండ్స్ చూడండి, కుక్కర్లో 10 విజిల్లు వచ్చే వరకు ఉడికినాం. మటన్ 10 విజిల్లు వచ్చినాయి, గిన్నెలు ఎత్తాది. అయింది, కూర ఉడికింది. చూడండి, దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అందుకే చూడండి ఫ్రెండ్స్, నిమ్మలంగా మీద పడేసుకునేవాడు వేడి కూర. ఇట్లా ముక్కలన్నీ వేసినాక కొంచెం ఎసరు కావాలనుకున్న వాళ్ళు ఇంట్లో మనం వండిన కూరలో అది
చారు ఉంచితే పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మటన్ అంతా లేస్తున్నాం కదా, చారు కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు. చారు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అలా కూరలు వద్దనుకుంటే అలా పోసుకోవచ్చు. కొంచెం ఉంచమ్మా, ఎవరైనా నచ్చుతుంది కొద్దిగా అంత పోయా కొద్దిగా ఉంచు. సర్లే వెయ్యి. జరగరాదు పిల్లగా ఈడేందో. ఏయ్ ఆ 2 ప్లేట్లలో అది కూడా పోయి. గోధుమ పిండి పిసుకుంచు ఇంతలా పిసుకు. గోధుమ పిండి, ఉల్లిగడ్డలు ఏంపినాయి, ఉల్లిగడ్డలు కొంచెం అది కొత్తిమీర పుదీనా చల్లరి. సార్లే బుజ్జి చాలా ఎక్కువ అవుతుంది మళ్ళీ. అవున బియ్యం కూడా పోయాలి. ఏం కాదులే. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా కొంచెం వేయాలి. చిన్నగా కాలుతుంది, దానిలో అది పెడతాను చెయ్యి. ఉల్లిగడ్డలు వేస్తావా? గోధుమ పిండి అటు పిసికిర్రా. ఉల్లిగడ్డలు ఏంపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్, పైన చల్లుకుంటాను. నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి పైన కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ కోసం. నచ్చితే వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు. మాకు అందరం తింటాం కాబట్టి మేము వేసుకుంటాను. మూత పెట్టి ఆ గోధుమ పిండి చుట్టు పెడితే అయిపోతుంది. దబ్బర బిస్కురే ఏం జామ్ బాగుంటుంది కదా. గోధుమ పిండి తే సప్పనమ్మ. ఇటీ నేను కూడా కాసేపు అంటతే. నువ్వు జుట్టుకరా, నేను అంటా చుట్టూరుగా జుట్టుకరా. గోధుమ పిండి ఫ్రెండ్స్, గాలి పోకుండా గోధుమ పిండిని పిసికి మూత చుట్టు పెడతాను, గిన్నెకు మూతకు. సప్ప చుట్టుకరా.
ఇంకా కొంచెం అంత ఉంటే బాగుండు కదా. కొద్దిగా అంతి, ఇంకా కొద్దిగా అంతి. ఉందా? ఉన్నదా? అంటే మరి ఉంటిద్దే, కొంచెం ఉంటుందే. మంచిగానే ఉన్నది పట్టిగా, చుట్టూ అంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గాడిపోకుండా మంచిగా మందంగా పెట్టాలి. పావు కిలో పట్టింది గోధుమ పిండి. కానీ మందం తక్కువ ఉంటే చూసుకొని మళ్ళీ వేసుకొని పెట్టుకోవచ్చు. ఇక మంట తలగొద్దు అసలే, నొప్పుల మీదనే కావాలి. ఇక పెట్టినా ఇక పోయేదో పెడతావా నువ్వు? చిన్నగా బాపుకి ఇస్తానువా? అవునా, బరువు పెట్టవద్దు పైన, మంట వద్దులే, ఆ వేడికే అవుతుంది. ఇప్పుడు ఉంచిన నీళ్ళు ఉండేగా, వేడి నీళ్ళు పెట్టు. గిన్నె గిన్నె బరువు ఉంటుంది, ఆ గిన్నె పెట్టు. బరువుకు ఇక మంట అస్సలే వద్దు, మాడుతుంది అడుగున. సరే, ఎంత పని ఉన్నదో చూసిర్రుగా ఫ్రెండ్స్. దమ్ బిర్యానీ అంటే అయింది, తీస్తాను మళ్ళా. వావ్, చాలా చక్కగా అయింది బుజ్జి, బాగుంది, భలే చక్కగా ఉన్నది. వావ్, సూపర్గా అయిందిగా. బాగా గెలగీయకమ్మ, అలా ముక్కలు నలుగం అవుతాయి. బాగుంది, సూపర్ ఉన్నదమ్మ, పుల్లలు మస్తు. నువ్వేమో వండరాదేమనుకున్నా కానీ ఇంత తెలివి ఎప్పుడు నేర్చుకుందో ఏం కథ, మస్తు వండింది, బాగుంది. పుల్లలు మంచిగా వస్తుంది అసలు. దేవుని కాడ పెట్టిరా పోరు ఫస్ట్. దేవుని కాడికి ఇది సార్లే బుజ్జి. వెళ్ళే, నువ్వు వెళ్ళే, బాయ్.